హలో అండి. ఈరోజు తెలంగాణ స్పెషల్ సొరకాయ గారెలు. సొరకాయతో ఎప్పుడు మనం పప్పులో వేసుకోవటం, పులుసు పెట్టుకోవటం, అలాగే పచ్చడి చేస్తాం. అలా కాకుండా ఇలా వడల్లాగా స్నాక్స్ లాగా కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్లో కానీ ఇలా సొరకాయతో గారెలు చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీ, ఇది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కారంగా చాలా బాగుంటాయి. దీనికోసం ముందుగా పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో కొంచెం అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, జీలకర్ర, వీటిని కచ్చాపచ్చాగా మిక్సీ చేసేసుకోవాలి. మీకు టేస్ట్ స్పైసీని బట్టి ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు మిర్చి కావాలంటే. ఇప్పుడు లేతగా ఉన్న సొరకాయని తీసుకున్నానండి. దానిపైన పొట్టును తీసేసి ఇలా తురిమి పెట్టుకోవాలి. ముదురుగా ఉన్న సొరకాయ అయితే లోపల సీడ్స్ని తీసేయండి. ఇది చాలా లేతది, అందుకే నేను డైరెక్ట్గా తురుముతున్నాను. చూడండి, ఈ విధంగా సొరకాయ 1 కప్పు తురుము వచ్చేసింది. దీంట్లో వాటర్ కంటెంట్ ఆల్రెడీ ఉంటాయి, మనం ఏ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయొద్దు. చూడండి, ఇలా పిండితే మనకు వాటర్ వచ్చేస్తుంది. ఈ సొరకాయలోని వాటర్తోనే ఇప్పుడు మనం వడల ప్రాసెస్ మొత్తం చేస్తాము. దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర చిన్నగా కట్ చేసేసి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అల్లం పచ్చిమిర్చి జీలకర్ర, దాన్ని యాడ్ చేసేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత 1 కప్పు సొరకాయ తురుముకి నాకు 1 కప్పు రైస్ ఫ్లోర్, అదేనండి బియ్యపిండి కరెక్ట్గా మనకి ఎంత పడుతుందో మనం కలుపుతూ ఉంటే అర్థమవుతుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అలా. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసాను. అలాగే సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ మీద అది వేడెక్కేలోపు మనం ఇప్పుడు వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసేసుకొని దానిపైన వడల్లాగా ఒత్తేసుకోండి. మరీ పలుచగా వద్దండి, మరీ మందంగా వద్దు. ఇలా మీడియం సైజులో ఉండేటట్టుగా వడల్ని ప్రిపేర్ చేసేసుకొని కాగుతున్న ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్. జస్ట్ ఒక సొరకాయ బియ్యం పిండి ఉంటే ఎంతో హెల్తీకరమైన స్నాక్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంటని హైలో కానీ మీడియంలో కానీ పెట్టి వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఒక ప్రాసెస్ అవగానే మరి మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా కంటిన్యూ చేయండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. పైన క్రంచీగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ వడలు. మీలో ఎంతమందికి సొరకాయ గారెలు ఇలా ప్రిపేర్ చేస్తారు నాకు కామెంట్ చేయండి. ఇవి 2-3 రోజులైనా నిల్వ ఉంటాయండి. ఈ పిండిని ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవద్దండి, చాలా హెల్తీ కూడా. అందులోనూ మనకి సమ్మర్లోనే సొరకాయ శరీరానికి చాలా చలవ కదా. సో డెఫినెట్గా ఈసారి ఈ వడలు ఇలా ప్రిపేర్ చేసి చూడండి, మీ అందరికి బాగా నచ్చుతాయి. పైన చాలా క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి పిల్లలకి స్నాక్స్ లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, వాళ్ళకి స్కూల్ బాక్స్లో స్నాక్స్ లాగా కూడా పంపించవచ్చు. పెద్దవాళ్ళకు కూడా ఇవి చాలా ఆరోగ్యకరం. ఇవి శనగపిండి వాడలేదు కదా, సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు. చాలా హ్యాపీగా అందరూ తినొచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.